బ్రేకింగ్ చూస్తున్నాం. వాంకడే స్టేడియంలో పరుగులు మోత మోగుతుంది. తన ఖాతాలో మరో రికార్డును వేసుకున్నాడు విరాట్ కోహ్లీ. అంతేకాదు బ్యాట్ మీదకు వస్తే చాలు విరుచుకు పడుతున్నారు ఇండియన్ బ్యాటర్లు. వాంకడేలో బౌండరీలో మోత మోగిస్తున్నారు. మరోవైపు రోహిత్ శర్మ ఓపెనింగ్ తో మంచి శుభారంభాన్ని అందించగా తర్వాత గిల్ తనదైన దూకుడును ప్రదర్శించాడు. అయితే గిల్ కి గాయం కావడంతో క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకు పడుతున్నాడు. ఓవైపు కోహ్లీ, మరోవైపు శ్రేయస్ అయ్యర్ దూకుడుతో టీమిండియా స్కోరు బోర్డు పరుగులు పెడుతోంది. వాంకడే స్టేడియంలో పరుగుల మోత మోగుతోంది. తన ఖాతాలో మరో రికార్డును వేసుకున్నాడు విరాట్ కోహ్లీ. అంతేకాదు బ్యాట్ మీదకు వస్తే చాలు విరుచుకు పడుతున్నారు ఇండియన్ బ్యాటర్లు. వాంకడేలో బౌండరీలో మోత మోగిస్తున్నారు. మరోవైపు రోహిత్ శర్మ ఓపెనింగ్ తో మంచి శుభారంభాన్ని అందించగా తర్వాత గిల్ తనదైన దూకుడును ప్రదర్శించాడు. అయితే గిల్ కి గాయం కావడంతో క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకు పడుతున్నాడు. ఓవైపు కోహ్లీ, మరోవైపు శ్రేయస్ అయ్యర్ దూకుడుతో టీమిండియా స్కోర్ బోర్డు పరుగులు పెడుతోంది. వాంకడే స్టేడియంలో పరుగుల మోత మోగుతోంది. తన ఖాతాలో మరో రికార్డును వేసుకున్నాడు విరాట్ కోహ్లీ. అంతేకాదు బ్యాట్ మీదకు వస్తే చాలు విరుచుకు పడుతున్నారు ఇండియన్ బ్యాటర్లు. వాంకడేలో బౌండరీలో మోత మోగిస్తున్నారు. మరోవైపు రోహిత్ శర్మ ఓపెనింగ్ తో మంచి శుభారంభాన్ని అందించగా తర్వాత గిల్ తనదైన దూకుడును ప్రదర్శించాడు. అయితే గిల్ కి గాయం కావడంతో క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకు పడుతున్నాడు. ఓవైపు కోహ్లీ, మరోవైపు శ్రేయస్ అయ్యర్ దూకుడుతో టీమిండియా స్కోర్ బోర్డు పరుగులు పెడుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్. సుజాత, మొదటి సెమీఫైనల్లో భారత బ్యాట్స్మెన్లు వీరోచితంగా చెలరేగుతున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ కెరీర్ లోనే 50వ సెంచరీ చేయడంతో భారత్ ప్రస్తుతం అత్యధిక స్కోర్ నమోదు చేసింది. 42 ఓవర్లలోనే 303 పరుగులు చేసింది. మరో 8 ఓవర్లు మిగిలి ఉన్నాయి. కోహ్లీ 106 పరుగులతో బరిలో ఉన్నాడు. అలాగే శ్రేయస్ అయ్యర్ కూడా బ్యాట్ ని జులిపిస్తూ ఉండటంతో భారీ స్కోర్ దిశగా భారత్ పరుగులు తీస్తోంది. ఓపెనర్ కెప్టెన్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మతో పాటుగా మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ మంచి శుభారంభాన్ని అందించారు. అయితే రోహిత్ శర్మ 4లు 6లతో విరుచుకుపడుతూ అవుట్ అయినప్పటికీ కూడా మరోవైపు శుభ్మన్ గిల్ కూడా ధాటిగా ఆడాడు. అయితే అతను 78 పరుగుల వద్ద రిటైర్డ్ హార్ట్గా వెనుదిరగటంతో శ్రేయస్ అయ్యర్ బరిలోకి దిగాడు. ప్రస్తుతం 1 వికెట్ నష్టానికి 300 పరుగుల మైలురాయిని అయితే భారత్ అందుకుంది. మరో 7 ఓవర్లు అయితే మిగిలి ఉన్నాయి. భారత్ ఇంకా చేతిలో వికెట్లు ఉన్నాయి కాబట్టి 380 పరుగుల నుంచి 400 వరకు కొట్టిన టార్గెట్ విధిస్తుందని భావిస్తున్నారు. ఇక కోహ్లీ గత మ్యాచ్ లో టెండూల్కర్ అత్యధిక సెంచరీలు చేసిన వన్డేలో రికార్డును సమం చేశాడు 49 సెంచరీలతో. ప్రస్తుతం మరో సెంచరీ చేయడంతో ప్రపంచంలోనే వన్డేలలో అత్యధిక సెంచరీలు చేసిన హీరోగా రికార్డులను తిరగరాచాడని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అతి తక్కువ మ్యాచ్ల్లోనే కోహ్లీ ఘనతను సాధించడం పట్ల క్రికెట్ అభిమానులంతా కూడా పండగ చేసుకుంటున్న పరిస్థితి. మొత్తానికైతే కోహ్లీ రికార్డుతో భారత్ ఈ సెమీఫైనల్ మ్యాచ్ లో కూడా విజయం సాధిస్తుందని అభిమానులు అయితే ఆశాభావంతో ఉన్నారు. సుజాత. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.